రాజేంద్రనగర్ సమితి మాజీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బండకింది అర్జున్ గౌడ్ గారు పరమపదించిన సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన షెర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. షేర్లింగంపల్లి గోపీనగర్లో శుక్రవారం ఉదయం రాజేంద్రనగర్ సమితి మాజీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బండకింది అర్జున్ గౌడ్ పరమపదించారు. షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అర్జున్ గౌడ్ భౌతిక కాయాన్ని సందర్శించి వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ గోపీనగర్ కాలనీ, నెహ్రూ నగర్, బాపు నగర్ చుట్టుపక్కల కాలనీ ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. గోపీనగర్ కాలనీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సర్వే నెంబర్ 64/1 ప్రభుత్వ స్థలాన్ని ఇల్లు కట్టుకోవడానికి అప్పటికి కీర్తిశేషులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పి జనార్దన్ రెడ్డి సహకారంతో ఎంతో మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎన్నో సేవలు అందించిన గొప్ప నాయకుడని అన్నారు. ఈ తరం నాయకులకు ఆదర్శప్రాయుడు అని, వారి మృతి పట్ల చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకున్నారు. శ్రీ అర్జున్ గౌడ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీ అర్జున్ గౌడ్ భౌతిక కాయాన్ని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ నమస్తే తెలంగాణ ఎడిటర్ వినయ్ గౌడ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నరసింహ, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు సత్యం, సైదులు యాదవ్, కె నరసింహ యాదవ్, ఆంజనేయులు యాదవ్, గోపాల్ యాదవ్ మరియు ప్రజా ప్రతినిధులు, గోపీనగర్ కాలనీ పెద్దలు, మహిళలు, యువజన నాయకులు వీక్షించి శ్రద్ధాంజలి ఘటించారు.